తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు. నిజామాబాద్ జిల్లాలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న రైతులందరికీ రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చాలా మంది రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 29న మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహిస్తామని, రుణమాఫీ కాని రైతులందరూ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల ఆగస్టు 15న రైతులందరి రుణాలను 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాటినన్నింటినీ మాఫీ చేయటానికి నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. కానీ నేటికి ఇంకా అనేక మంది రైతులకు రుణాలు మాఫీ కాక రోజు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి వెంటనే సరిచేయటం కోసం ప్రభుత్వం ఈ రోజు నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నామనే పేరుతోటి ఒక కొత్త యాప్ని విడుదల చేశారు. కానీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏమాత్రం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. అర్హులైనటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయల లోపు రుణాల్ని వెంటనే మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది.